దేవుడు ఇంతవరకు కాచి కాపాడి తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచి మళ్ళీ ఈ దినాన్ని మళ్ళీ ఒక సంఘం కింద చేర్చి ఈ విధంగా కాపాడిన కథ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘమైన మనందరికీ అదేవిధంగా మరి కథల్లో చాలా రోజులు బట్టి మనం అందరం ఉంటున్నాము. అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసుకొని, ప్లాట్ఫామ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, సంఘంగా ఉండి సంఘంగా కూడుకొని మంచి మాటలు తెలియజేసుకోవడానికి నేర్చుకోవడానికి ఇక్కడ మనమందరము సమకూర్చబడుచున్నాము. ఇందులో నాది కాదు పాత్ర, ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది కదా. ఎందుకంటే పాత్ర అన్నది ప్రాముఖ్యం జీవితంలో. ఒక కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు చాలా ఏవైనా పాత్ర పోషించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ కుటుంబంలో మనం అందరము పెద్ద పాత్రమే, ఒకళ్ళు చిన్న పాత్ర, ఒకళ్ళు ఆ పాత్ర ఈ పాత్ర కాకుండా అందరము పెద్ద ప్లేట్ లాంటి వాళ్ళే. సంఘం బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉండే ఉన్నది కదా. ఇది మనమందరం మెరగాలి. ఆయననే చేస్తాడు, నేనే చూస్తాను అంటే ప్రతి ఒక్కరు ఒక పాత్రగా పోషించాలి. సంఘం అనే పాత్రగా ఉన్నది. అయితే మనం ఈరోజు మాట్లాడుకునే అంశంలోకి మనం వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. గత శుక్రవారం నుంచి ఇంతవరకు కాచి కాపాడు నీ రెక్కల భద్రత కింద మనందరినీ కాచి కాపాడవు తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మరి తండ్రి ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయి ఉన్నారు తండ్రి. మమ్మల్ని అలా ఉంచకుండా తండ్రి సంఘం కింద మమ్మల్ని సంరక్షించుకుంటూ మరి నీ దయా దాక్షణాల వల్ల మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు తండ్రి నీకు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి ఇప్పుడు కొన్ని మాటలు మేము మాట్లాడుచుండగా తండ్రి, మా మాటలు కావు కానీ నువ్వు మాలో ఉండి మాట్లాడమనిచ్చు. మరి చెబుతున్న నాకును వింటున్న నా సోదరి సోదరులకు మంచి మనసును దయచేయమని అడుగుచు మా ప్రభు ప్రియ రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో బాగుంటేనే ఇక్కడ కష్టం, బాగలేకపోయినా మనం చాలామంది బాగలేదని డుమ్మలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం అంశముగా మనం ఆలోచించినట్లయితే పాపం వల్ల వచ్చే నష్టాలు, అంటే పాపం వల్ల వచ్చే నష్టాలు అంటే రాసుకోవచ్చు మీరు. ఈ రోజుల్లో మనము అందరం ఆలోచించుకున్నట్లయితే చాలామందికి తెలియకుండానే ఒక ఉదాహరణకు తీసుకుంటే వ్యవసాయదారుని మీద ఒక రైతును ఆలోచించుకోవచ్చు. రైతు ఏమని ఆలోచిస్తానంటే నేను పంట పండిస్తున్నాను కానీ ఈ పంటలో నాకు నష్టమే మిగులుతుంది అని రైతు అనగలుగుతాడు కదా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ పరుడు, ఒక బిజినెస్ చేసే వ్యక్తి మరి నేను ఎప్పుడు నష్టపోతున్నాను అని తెలియపరుస్తూ ఉంటాడు కదా. అదేవిధంగా ఇంకా ఎన్నో రంగాలకు మనం వెళ్ళినట్లయితే ప్రతి రంగంలో నష్టపోతూనే ఉన్నాము అని ఒక భూమి మీద నివసించే మనుషుడు ఏమంటాడంటే ప్రతి విషయంలో నేను నష్టపోతున్నాను అంటాడు. అదేవిధంగా డబ్బున్న వాళ్ళు నేను ఏ విధంగా నష్టపోతున్నానంటే నేను అప్పిచ్చి నష్టపోతున్నాను, ఆయన తిరిగి ఇవ్వలేడు, నేను ఈ విధంగా నష్టపోతున్నాను అంటాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే షేర్ మార్కెట్లోకి వెళ్ళినట్లయితే షేర్ మార్కెట్ హెచ్చు తగ్గులు ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పెట్టుబడి పెట్టడం. సో దాంట్లో లాభము ఆశించి పెట్టుబడి పెడతారు, దాంట్లో లాభం లేకపోతే నేను నష్టపోయాను అంటారు కదా. ఈ మధ్యలో సంక్రాంతి వచ్చింది, మీకు అందరికీ తెలుస్తుంది. మీ ప్రాంతంలో అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. ఒక కోడిని పెంచుతాడు, కోడిని పోషిస్తాడు, సంవత్సరం అంతా అతనికి బాదం పప్పు, జీడిపప్పు ఎన్నో రకరకాలుగా పోషించి దాన్ని పెంచి జనాల్లోకి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత యుద్ధ రంగంలో అది విజయం సాధించిన ఎడల ఏమంటాడంటే ఈ కోడి వల్ల నేను నష్టపోయాను అని పలుకుతాడు మాటలు కదా. ఎంత అంటే ఒక సింపుల్గా మాట్లాడేస్తారు, ఈ రంగంలో మేము నష్టపోతున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే లోకంలో ఎన్నో
కార్యక్రమాలు ఉంటాయి, కానీ అవన్నీ మనం ఆలోచించాము. ఒక డబ్బు ఇన్వెస్ట్ వల్లనే మనం నష్టపోతున్నాము అని చెప్పగలుగుతాడు మనిషి. సో మనం చేసే పనుల వల్ల ఇంత నష్టం జరుగుతుంది, నష్టం మిగులుతుంది అని మనం ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నాం కదా. అంటే మన ప్రవర్తన వల్ల నష్టపోతున్నాం, మన ఆవేశం వల్ల నష్టపోతున్నాం. అదేవిధంగా మనము సోదరుడి పైన కోపం చూపెట్టడం వల్ల మనం నష్టపోతున్నామని ఎవరు కూడా దీన్ని గమనించలేకపోతారు. ఎందుకంటే చేప బండ కింద నీరులాగా ఎలా వెళ్తుందో, సో మనము అది గమనించలేకపోతున్నాం. ఆ నష్టాల్లో మనం మునిగిపోతున్నామని మనం ఎరుగుతలేము కదా. ఎరగక మనం ఏ విధంగా నష్టపోతున్నాము అంటే చాలా చక్కగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నష్టం ఏ విధంగా మిగిలిస్తుంది అన్నది మనం ఆలోచించినట్లయితే ఆదికాండము అందరూ తీయండి. ఆదికాండము 4వ అధ్యాయము. మరి ఇక్కడ జరుగుతున్న నష్టము ఇంత అంతా కాదు. మరి మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 14వ వచనం చదవగలుగుతారా? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? కయ్యేను దేవునితోనే సంభాషిస్తున్నాడు ఈ మాటలు కదా. కయ్యేను దేవునితో సంభాషిస్తున్నాడు. ఎందుకు తన సన్నిధానం నుంచి తీసివేశాడు అని ఆలోచించుకున్నట్లయితే అక్కడ కాదు. అయితే ఇక్కడ చూద్దాం. మళ్ళీ కయ్యేను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమి? ఒక నిమిషం. ప్రధాన అంటే కారణం ఏమి? దేవుడు తనను తరిమేయడానికి కారణం ఏమి? తన సన్నిధానం నుంచి తీయడానికి కారణం ఏమి? ఒకసారి ఆలోచిస్తున్నారా? తన తమ్ముడిని కడతీర్చాడు అంటే చంపివేశాడు కదా, చంపివేశాడు. ఇంకా అయితే 8వ వచనం ఒకసారి చూసుకున్నాము. 9 కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడను. ఆ పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి ఏం జరిగింది? ఇక్కడ మర్డర్ కదా. మర్డర్ చేశారా? చేసినట్లు మనకు కనబడుతుందా? ఏం జరిగింది? ఇది ఒక పాపం, నష్టం కదా. పాపం వల్ల ఏం జరిగింది? ఇక్కడ నష్టం జరిగింది. ఆవేశం, ఆతృత. ఎందుకు ఇది అంటే భూమి మీద జరుగుతున్నాయి కూడా ఈరోజు అంతే. నేను గొప్ప అంటే నేను గొప్ప. సో ఇందులో కూడా ఏబేలు గారు చంపడానికి అదే జరిగిందండి. నాకన్నా నువ్వు మంచి దేవునికి అర్పణ ఇస్తావా అన్నదే అద ప్రధాన కారణము కదా. ఇది చదువుతారా? యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు ఏమంటున్నాడండి? నేను ఎరగను అని తెలియచేస్తున్నాడండి. ఓకే, తప్పు జరిగినప్పుడు తప్పును నేను సరెండర్ అయిపోతాను అంటున్నాడా? కాదు. నేను ఎరగను అంటున్నాడు. ఎరగను అంటే నాకు తెలియదు అని తెలియపరుస్తున్నాడండి. దేవునితోనే కదా. దేవునితోనే నేను ఎరగను అని తెలియచేస్తున్నాడు. అప్పుడే జరిగింది. మళ్ళీ 14 వచ్చిన రండి ఒకసారి. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును అని తెలియచేస్తున్నాడంటే కయ్యాను గారే మళ్ళీ తెలియచేస్తున్నాడు. ఏం చేశాడు? పాపం వల్ల తన సన్నిధానం నుంచి వెళ్ళగొట్టేశాడు. భూమి మీద నేను దేశ దిమ్మరినై తిరుగుదును అని కయ్యాను గారు
స్పష్టంగా పలుకుతున్నాడు. సో ఈ మాటలు కూడా మనం కూడా ఈ లోకంలో వెళ్ళిపోయినప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆవేశంగా అనాలోచనగా ఎన్నో మనకు తెలియకుండానే మన నోటి ద్వారా కూడా ఎన్నో పలుకులు పలికేస్తాము. కానీ అది మనము బైబిల్ పరంగా ఆలోచించినట్లయితే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించినట్లయితే ఇది నా తప్పు అని మన హృదయమే మనకు ప్రేరేపిస్తుంది. ఇది మాట్లాడింది తప్పు, నేను ఈ విధంగా ప్రవర్తించకపోతే మంచిగా ఉంటుండే అని కొన్ని సందర్భాల్లో మన మనసు మనకు ప్రేరేపిస్తుంది, మన మనసే తెలియచేస్తుంది. అంటే ఈ చేసిన కార్యక్రమాలు ఈ దేవునికి దగ్గరగా ఉన్నాయా దూరం ఉన్నాయా అని ఆలోచించుకున్నట్లయితే మన మనసు ఖచ్చితంగా మనకు ఒక రోజు ఉత్తరవాదిగా, మనకు దేవుని దగ్గర ఉత్తరవాదిగా ఉంటుంది. ఇది మనం ఎరుగము, మనం అస్సలు ఎరగము. దేవుణ్ణి అని తెలుసుకుంటున్నాం, ప్రతి శుక్రవారం వస్తున్నాం, ప్రతి ఆదివారం అంటే చర్చ్కి వెళ్తున్నాము, ప్రతి మరి ఆరాధనలో కానీ మనం వెళ్తున్నాము. కానీ మన పాపంలో ఏ విధంగా పడిపోతున్నామని మనకు ఇది మనం ఎరగలేకపోతుంటాము. కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే స్త్రీల వలన పురుషుల వలన ఇవి మనకు కలిగే ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఇంకోసారి కీర్తనల గ్రంథము, ఒకసారి రండి, కీర్తనల గ్రంథం అందరూ రండి. యాభై 51వ అధ్యాయము. దావీదు గారు మహాభక్తుడు, మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్నది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే 51:11 చదువుతారా? నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ సన్నిధానం నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని తెలియపరుస్తున్నాడు కదా. నీ సన్నిధానం నుంచి నన్ను ఏమంటున్నాడు? తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరము చెయ్యకము అంటున్నాడు. దూరము చెయ్యకము అంటే ఈ సందర్భాలు మనం చూసినట్లయితే మరి అక్కడ జరిగిన పాపం అంతా ఇంత కాదు, కానీ చాలా పెద్ద పాపమే జరిగిపోయింది. అక్కడ మనము చూసుకున్నట్లయితే ప్రతి వారం ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడతాం, దావీదు పాపం చేయగలడా అని మనం మాట్లాడుకుంటాము. కానీ దావీదు ఇక్కడ మొర్ర పెడుతున్నాడు ఏంటంటే, నీ సన్నిధానం నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అని తెలియపరుస్తున్నాడు. పాపం చేసిన తర్వాత ఆ నష్టాన్ని గమనించుకుని ఏం చేశాడు? రిలీజ్ అయ్యాడు. మళ్ళీ ఆ రిలీజ్ అయ్యి దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఈ సన్నిధానం నుంచి నన్ను తరిమివేయకు, తీసివేయకు, పంపివేయకు అన్న మాటలు దేవుడు మళ్ళీ దావీదు గారు ఉచ్చరిస్తున్నాడు అక్కడ కదా. మనం కూడా ఒక యాద సందర్భాల్లో మనం తెలిసి తెలియని ఎడల చేసినట్లయితే మనం కూడా ఇదే దేవుని దగ్గర మనం అందరం కూడా గోదాల్సిన అవసరము మనలో ఉండాలి. తెలిసి చేస్తాము తప్పులు, తెలిసి చేసినట్లయితే అది ఇంకా దగ్గరికి మనము ప్రార్థన పూర్వంగా ఉండాలి. తెలియక చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేసినట్లయితే మనం అందరినీ ఎవరినైనా మిమ్మల్ని నన్నైనా క్షమించలేడు దేవుడు కదా. మనము సంవత్సరంలో 53, 54 వారాలు, 52 వారాలు వస్తాయి. ప్రతి వారం ఇక్కడ వస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అంటే ప్రతి వాక్యాన్ని నేర్చుకున్న ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం జూమ్ క్లాస్లో నేర్చుకుంటున్నాము, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మన ప్రవర్తన అభివృద్ధి కావాలి. రోజు మనం ఎలా ఉండాలి? మనం పట్టుదలతో దేవునిలో ఉండాలి కదా. ఈరోజు వచ్చాము వెళ్ళిపోయాము అది కాదు కదా. మన జీవితమే మనం దేవుని గురించి అర్పించాలని మనం ఆలోచించగలిగి ఉండాలి కదా. మనం అందరికీ బాధ్యత లేదా? పాపం వల్ల నష్టాలు మనం గమనిస్తున్న పూర్వ భక్తులు, అదేవిధంగా కయ్యన్ గారు గమనించారు, అదేవిధంగా దావీదు భక్తుడైన గారు గమనించారు. అదేవిధంగా ఒకసారి ఇర్మియా గ్రంథానికి చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథానికి రండి అందరూ. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము
ఇప్పుడు ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు మనం ఆలోచించుకున్నట్లయితే ఇర్మియా గారు దేవుడు పలికిస్తున్నాడు మాటలు. 5వ అధ్యాయము 25వ వచనం, మీ దోషములు క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుటకును. మనకు మేలు కలగపోవడానికి ఏ కారణం అని తెలియజేస్తున్నాడు? మన పాపములే కారణం. మనకు మేలు కలగాలంటే ఈ పాపములను మనం తొలగించుకోవాలి, అవునా కదా? ఈ పాపములను కడుక్కోవాలి, అవునా కదా? ఇంకా కిందకి, నా జనులు దుష్టులున్నారు. సరిపోయిందా? ఒకటే వచ్చి మళ్ళీ ఒకసారి 25. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మేలు కలుగుటకును మీ పాపములే కారణము. మన పాపములే కారణమని తెలియజేస్తున్నాడు. మన పాపములు ఏమన్నాయని పొద్దుకి అంటే నైట్ టైం వెళ్ళిన తర్వాత నిమని వేసుకోవాలి. ఏ విధంగా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, నా ఈ రోజంతా నడవడి ఏ విధంగా జరిగింది అని మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఆ దోషం అంటే పాపం నుంచి రక్షింపబడుతున్నాం కదా. ఇది మనం ఎరగాలి, ఖచ్చితంగా ఎరగాలి. దావీదు గారు యోబు గారు ఏం చేస్తారంటే పిల్లలు ఏదైనా తప్పదం చేస్తున్నట్లయితే చేస్తున్నారేమని రోజుకు 2 గొర్రెలను బలిచ్చేవాడు అని తెలియపరుస్తాడు కదా, అవునా? సో మనం కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నామని మనం గుర్తెరగి జీవించడానికి మనం ప్రయత్నం. యెషయా గ్రంథం ఒకసారి, యెషయా గ్రంథం కూడా రండి. యెషయా గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. 59 తీసారా? 1 నుంచి చదువుకున్నాము. 59:1 రక్షింపలేక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, యెహోవా హస్తము చిన్నది కాలేదు అని తెలియజేస్తున్నాడు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు మొరపెట్టితే చెవులు మందపరుచుకోలేడు అని తెలియపరుస్తున్నాడు. నువ్వు మొరపెట్టిన ఎడలా ఆయన చెవులు ఎప్పుడు మందపరచబడలేదు. మందపరచలే అంటే మీకు తెలుసు, దొడ్డు కాలేవు అని అర్థం కదా. మీరు మొరపట్టిన ఎడల ఆయన చెవులు మంద కాలేవు అని తెలియజేస్తున్నాడు. ఇంకా మీ దోషములు మీకును మీ దేవునికి. చూసారా ఏం మాట్లాడుతున్నాడని ఇక్కడ? ఏం మాట్లాడు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినట. మన దోషములు ఎవరికి అడ్డంగా ఉన్నాయట? అవునా కదా? మన దోషములు అడ్డుగా ఉన్నాయట. అడ్డుగా వస్తున్నాయట మన దోషములు కదా. ఎరగల్లా లేదా? మనం గమనించాలా లేదా? మన దోషములు ఏ విధంగా జరుగుతున్నాయని మనం అడగల్లా లేదా? అవునా కదా? ఇది ఖచ్చితమా? నిజమా? ఒక్క రోజు వచ్చి ఆ వారం రోజుల తర్వాత 2 గంటలు వచ్చి ఇక్కడ కూర్చుండి వెళ్ళిపోతున్నామంటే నీ దోషములు నీకు తెలుసు, నా దోషములు నాకు తెలుసు కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు దోషములు మీరు అరికట్టుకోవాలి, మనమందరం అరికట్టుకోవాలి. ఈ మాట నీకే వర్తించడం కాదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి భూమి మీద 6వ నెల మీద నివసించే వారందరికీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మళ్ళీ ఒకసారి చదువు బ్రదర్. మీ దోషములు మీకును మీ దేవునికి వడ్డముగా వచ్చును. 2 మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచడం. మన పాపములు ఏం చేస్తున్నాయట? మరుగుపరుస్తున్నాయట. మన పాపములు మరుగుపరుస్తున్నాయట అని తెలియపరుస్తున్నాడండి. ఎందుకు ఆయనకి ఇంత బాధ? ఎందుకు చెప్పండి, ఒక మాట ఆలోచించండి. ఎందుకు ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత ప్రేమతో ఆయన పలుకుతున్నాడు మాటలు. పలకవలసిన అవసరం ఏముంది ఆయనకు? అవునా? కావాలి అందరు కావాలి అని తెలియపరుస్తున్నాడు అండి. అవునా కదా? అదేవిధంగా ఇంకో మాట మనం చూసుకుందామా? రోమియో రాసిన పత్రిక అందరూ కొత్త నిబంధన
3వ అధ్యాయము 3:23 చూద్దామా? ఏ భయము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు అని రోమి రాసిన మరి పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ లోకంలో ఉన్నవారు ఏంటి పోగొట్టుకున్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు అని తెలియపరుస్తున్నాడు. దేవుడైతే ఏ మహిమ అయితే అందరిపై అనుగ్రహించాడు, ఆ మహిమను మనం అందరము పోగొట్టుకుంటున్నాము, దాన్ని పొందుకోలేకపోతున్నాము అని తెలియపరుస్తున్నాడు కదా. అవునా కదా? అయితే ఇంకో మాట మనం ఆలోచించుకున్నట్లయితే, అంటే ఈ పాపం వల్ల ఎంత నష్టం జరుగుతుంది మనము ఆలోచించుకుంటలేము, ఆలోచించుకోవాలి. అయితే ఇంకొక మాట యోహాను సువార్తలో చూసుకుందామా? యోహాను సువార్త రండి అందరూ. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఒక భక్తుడు ఉంటాడు, అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది మనము కొంచెం మాట్లాడుకున్నాం ఈ విషయంలో. 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా ఎవరు తెలియచేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు మరి ఒక వ్యాధి గల వ్యక్తితోని మరి తెలియపరుస్తున్నాడు. అదే మరి ఇప్పుడు 14వ వచనం చదువుకున్నాం కాబట్టి అదే అధ్యాయము 5వ వచనము చదువుకున్నాము. 5వ వచనం చదవండి. అక్కడ ఎక్కడ ఇది? అక్కడ అంటే ఎక్కడ? కోనేరు దగ్గర. తీస్తున్నారు అందరు, బైబిల్ తీస్తున్నారా? చూస్తున్నారు అందరు? చదువుతున్నారా? చూడండి మళ్ళీ. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను అని తెలియపరుస్తున్నాడు. వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను అని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. యేసు వాడు పడియుండుట చూచి అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అని తెలియచేస్తున్నాడండి. అంటే ఇక్కడ ఆయన సందర్భం ఏం మాట్లాడుకోవాలంటే, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎందుకు? స్వస్థపరచగోరుచున్నాడు. నేను రక్షింపబడాలని, ఆ వ్యాధి నుంచి నేను విడుదల కలగాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అదే ఆలస్యం చేస్తున్నాడు. అదే విధంగా ఇంకా చేయాలంటే ఇంతజారు చేస్తున్నాడు అన్నట్లు మనకు కనబడుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 14వ వచనం చదువుకుందాం బ్రదర్. ఇదిగో 14వ వచనం, అదే 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు అని యేసుక్రీస్తు వారు ఆ మనుషుడితోని తెలియపరుస్తున్నాడు అని మనకు కనబడుతుంది. ఇక నువ్వు పాపం చేయవద్దు, ఇక నువ్వు పాపం మంచిది కాదు, ఇంకా ఈ పాపంలో మనం ఉండకూడదు, ఇంకా ఈ పాపం నుంచి నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు విడుదల పొందావు. అవునా కదా? నువ్వు నేను ప్రతి ఒక్కరము విడుదల పొందావా లేదా? ప్రతి ఒక్కరము సంఘమై ఉన్న మనము క్రీస్తు రక్తంలో మనం అందరము పాపాల నుండి విడుదల పొందాము కదా. అవునా కదా? అదే విధంగా యేసుక్రీస్తు వారు ఆ మనుషుడితో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ
ఆ మనుషులతో మాట్లాడుతున్నాడు అని మనకు తెలియపరుస్తున్నాడు. అదే ఇంకా మనం చూద్దామా పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి అండి. సమయం లేదని నేను కొంచెం తర్వాత రేపిస్తాను. పేతురు 2:2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడట? విడిచిపెట్టక పాతాళ లోకమందు ఒకటి చీకటి గల బిలాములోకి తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకును వారిని అప్పగించెను అంటున్నాడు. దేవదూతలు ఎక్కడి? దేవునితో ఉండేవారు కదా. దేవదూతలు ఎవరితో ఉండేవారంటే, ఎవరితో సావాసం చేసేవారంటే దేవునితో సావాసం చేసిన ఆ దేవదూతలనే దేవుడు ఏం చేశాడు అంటే, ఏం చేశాడు? మనిషి పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోకి తోసి అంటే చీకటిలోకి తోసి వేసాను అని తెలియజేస్తున్నాడు. దేవదూతలే దేవునితో సావాసం చేసిన దేవదూతలనే ఎక్కడికి పంపించాడు? పాతాళానికి పంపించాడు. మనమేంటి ఈ భూమి మీద సావాసం చేస్తున్నాం. మనమే ఆఫ్టర్ మనుషులు అంతే, మనం మనుషులం అంతే. మనం ఇంకా మన గతి ఏమి కావాలి? ఒక మాట ఆలోచించుకుంటే మన గతి ఎట్టిపోతుంది? దేవదూతలే దేవునితో సావాసం దేవదూతలనే వదిలిపెట్టిన దేవుడు మనం ఏ పాటిగాము? అవునా కదా? మనం ఏ పాటి భక్తులం? ఇంకా మళ్ళీ చూసినట్లయితే రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మళ్ళీ రండి అందరు రండి త్వరగా రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాపంలో మనకి ఎలా కారణమవుతున్నాయి, మనకి ఎలా ఉంటున్నాయని మనం ఆలోచించుకున్నట్లయితే 6వ అధ్యాయము 23వ వచనం. ఎలాగనగా పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? 23 వల్ల ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అని తెలియజేస్తున్నాడు. ఏదైతే పాపం అని మనం సంబోధిస్తున్నామో దాని వల్ల వచ్చేది ఇంత అంత కాదు. అది ఎక్కడికి దారితీస్తుంది అంటే రెండో మరణానికి దారితీస్తుంది అని తెలియపరుస్తున్నాడు. రెండో మరణానికి ఇది మనకు తప్పదు. ఈ మరణం సహజ మరణం భూమి మీద జరగచ్చు. జరిగిన తర్వాత దేవుని తీర్పులోకి మనం వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత రెండో మరణం దేవునికి ఇష్టంగా లేను అవిష్టంగా ఉన్నప్పుడు మనం ఏ మరణం తీస్తాము? రెండో మరణం మనకు సంభవిస్తుంది. ఏస్తాడు కూడా దేవుడు. అవునా కదా? మన పాపాలను మనం ఎరగలేని ఎడల, మన పాపాలు ఎంత నష్టపరుస్తున్నాయని మనం ఆలోచించుకున్న ఎడల మనకి ఏ విధంగా మరణము సంభవిస్తుందన్నది మనము ఎరిగి ప్రవర్తించడానికి మనము ప్రయత్నించాలి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, కీర్తన గ్రంథము తర్వాత అందరు రండి కీర్తనలు 103 10వ వచనం చూద్దామా? 10వ వచనం చూద్దామా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మన ప్రతిఫలము ఇయ్యలేడు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు అని తెలియపరుస్తున్నాడు కదా. మళ్ళీ చదవండి బ్రదర్, మళ్ళీ చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఒకవేళ ఇచ్చిన ఏడలైతే మన పాపాల వల్ల వచ్చే మరణము ఏమైతే మరణమే కదా. ఆ మరణం అన్నది రెండో మరణము కదా. ఈ రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన పాపాలను అరికట్టుకోవాలి. మన దేవునిలో నిలకడ ఉండాలి, దేవుని నుంచి బ్రతకాలి, దేవుని ప్రకటించాలి. అంటే ఒక్కొక్క కోణంలో మనం ఆలోచించాలి. పాపం వల్ల జీతం మరణం అనేది మనం చదువుకున్నప్పుడు మనం ఏ విధంగా తప్పించుకోవాలి అని మనం అడగాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తుల వారి గురించి ఒక మాట మాట్లాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం రండి అందరూ. నాకు సమయం లేదు కాబట్టి మీకు త్వరగా చూపిస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీకు అందరికి తెలిసిన విషయమే. మనం ప్రతిసారి మనం చదువుకుంటాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన
ఎవరితో మనల్ని బతికించాడు అంటే క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు అని తెలియజేస్తున్నాడండి. ఎవరు? పౌలు భక్తుడైన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు లిఖింపబడింది కదా. ఎవరి ద్వారా రక్షింపబడింది? ఎవరి ద్వారా మనము రక్షింపబడి ఉన్నాము? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఎవరితో బ్రతికించాడంటే క్రీస్తుతో కూడా మనందరినీ బ్రతికించాడు. ఈ అందరం మనం ఎరగాలి. ఎవరితో బ్రతికించాడు అన్నది మనం ఎరిగి మన పాపములు జరుగుతున్న నష్టాన్ని మనం ఎరగాలి. పాపం వల్ల జీవితము మరణము అని తెలియజేసుకుంటున్నాము. ఆ పాపాల నుంచి మనం రక్షించిన వ్యక్తి ఆయనని యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారిని ప్రతిదినము మనము సిలువ ఎత్తుకొని మనం మోయాలి. ఆ సిలువ శ్రమలతో కూడింది కదా. ఆ విధంగా మనం బ్రతుకుతేనే కానీ ఆ లోకం అన్నది మనకు సంభవిస్తుంది. ఆ విధంగా మనం బ్రతకని ఎడల కానీ మనకు అది రాదు. మనం ఎక్కడికి వెళ్తాము? మళ్ళీ రెండో మరణంలోకి దారి తీస్తుంది. ఇది మనం అందరం ఎరగాలి. ఇది మనం అందరం ఎరిగి క్రీస్తు గురించి బ్రతకాలి. క్రీస్తు ద్వారా తండ్రికి ఘనత తెచ్చి పెట్టాలి మనం అందరము కదా. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ఎక్కడన్నా ఏ విధంగా మాట్లాడినట్టు కనబడుతుందా? పాపానికి చోటిచ్చాడా? లేదే. అపవాది వచ్చి ఆయనకు ఎన్నో ప్రలాభాలు పెట్టినప్పుడు ఆయన లొంగాడా? లేదే. మరి నువ్వు నేను యేసుక్రీస్తులోనే మరి ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనము కూడా ఆ విధంగా స్టాండ్ ఉండాలి కదా. అవునా కదా? అందరికీ ఈ బాధ్యత ఉండాలి కదా. నేనున్నాను, నాకు క్రీస్తున్నాడు, నేను ఆయన ఏ విధంగా అయితే జీవించాడో నేను కూడా అదే విధంగా జీవించాలని మనము గుర్తెరగాలి. ఆ గుర్తెరిగి ఈ పాపం వల్ల నష్టాన్ని మనం పూడ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ తీర్పు, ఈ నిర్ణయం మనం అందరం తీసుకున్నట్లయితే మనము రెండో మరణంలోకి జారిపోము. అందరు కనుమూసుకున్నట్లయితే మిగిలిగా ప్రేమించిన మాకు దేవా నిజమైన శ్రేష్టమైన నామంలో తండ్రి. తండ్రి నీ మాటలు మాట్లాడినందుకు తండ్రి మేము పాపం వల్ల జీవితం మరణమని తెలియపరుస్తున్నాం తండ్రి. నష్టాలు అని తెలియపరుస్తున్నాం తండ్రి. మా నష్టాలు తండ్రి మేము ఎరిగి మరి పాపం వల్ల చూస్తే మరణమని ఎరిగి మేము ఆ విధముగా ఉండకుండా నీకు న్యాయంగా జీవించే వారుగా ఉండాలి. కృప చూపించమని దయ చూపించమని అడుగుచు మా ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.